హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ఓటర్ కార్డు వర్కింగ్గా లేదా ఇది మీ ఓటర్ కార్డు అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఓటర్ కార్డు చెక్ చేసుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు ఏంటంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లోనే లాగిన్ కూడా అవ్వకుండా చెక్ చేసుకోవచ్చు. దానికి లాగిన్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన యాప్ అనమాట. మీకు ఇది థర్డ్ పార్టీ యాప్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంటే తీసుకొచ్చిన యాప్ ఇది. సో అది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ యాప్ ఏంటి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ యాప్ పేరు వచ్చేసరికి ఇది అనమాట. యాప్ ఈజీఐ నెట్ అని చెప్పి మీరు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోను, ఒకవేళ యాపిల్ మొబైల్స్ అయితే యాప్ స్టోర్లోను చెక్ చేసుకోవచ్చు. ఈజీఐ నెట్ అని చెప్పి టైప్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది. సో ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి జస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో కనిపిస్తుంది కదా, ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. చూడండి, ఇది హోమ్ పేజ్ అయితే క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఇది చూసినట్లయితే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్స్ చూసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మీకు దీనికి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మెయిల్ ఐడి కానీ ఏదైనా ఇచ్చి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వెబ్ పేజ్ నుంచి అయితే సరే లాగిన్ అవ్వాలి, కానీ దీంట్లో అయితే ఇది వెబ్ పేజ్ కాదు కాబట్టి మీరు ఇందులో నుంచి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్లో మీరు లాగిన్ అవ్వకుండా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు మీ ఓటర్ కార్డ్ యాక్టివ్లో ఉందా లేదా, అసలు ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చూసుకోవాలంటే ఈ యాప్ ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ ఉంది కదా. సో ఇది సెర్చ్ చేయండి. ఓపెన్ అయింది కదా, పేజ్ అనేది ఈ రకంగా ఓపెన్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో చూడండి, సెర్చ్ బై ఓటర్ కార్డ్ ఆర్ ఎపిక్ నెంబర్. ఇందులో మీరు ఓటర్ కార్డ్ నెంబర్ అయితే ఓటర్ కార్డ్ నెంబర్ ఇచ్చినా సరే ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడి కాకపోతే ఎపిక్ నెంబర్ ఉంటుంది, ఆ ఎపిక్ నెంబర్ అనేది ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. లేదంటే సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంది కదా, మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా రిలేటివ్స్ ఫస్ట్ నేమ్, రిలేటివ్స్ లాస్ట్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, సెల్ఫ్, జెండర్, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు సెర్చ్ కొట్టేసి చూసుకోవచ్చు అనమాట. లేదు అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సెర్చ్ బై మొబైల్. ఒకవేళ మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయినప్పుడు ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏముందంటే సెలెక్ట్ స్టేట్ ఉంటుందో, మీ ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ప్రెస్ చేయండి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే చెక్ చేసుకోవచ్చు. తెలిసిపోద్ది, మీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. లేదంటే ఇక్కడ చూడండి, ఇంకొక ఆప్షన్ వచ్చేసరికి సెర్చ్ బై బార్ ఆర్ క్యూఆర్ కోడ్ అని చెప్పింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సరే చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా చూడు, ఇక్కడ స్కాన్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది. సో ఇప్పుడు నేను సెర్చ్ బై ఓటర్ ఐడి ఆర్ ఎపిక్ నెంబర్ ఉంది కదా, నాకు ఓటర్ ఐడి ఐడియా ఉంది కాబట్టి నేను ఓటర్ ఐడి ఎంటర్ చేసి చెక్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏం లేదు, ఓటర్ ఐడి ఉంటుంది కదా, ఎపిక్ నెంబర్ది దానికి WSN0 అలా ఉంటాయి అనమాట. అంటే ఆ నెంబర్తో స్టార్ట్ అవుద్ది. సో అది ఎంటర్ చేసుకోండి. ఆ ఓటర్ ఐడి కానీ ఎపిక్ నెంబర్ కానీ రెండిట్లో ఏదో ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు ఎంటర్ చేశాను, సెర్చ్ ప్రెస్ చేస్తున్నాను. సెర్చ్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మీకు పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చినాయి, వాటర్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడ చూస్తారు కదా, నేము, ఏజ్, జెండరు, ఇంకా పేరెంట్ ఆర్ స్పౌస్ నేము, అసెంబ్లీ ఆర్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ, డిస్టిక్, స్టేటు, పోస్ట్ నెంబరు, పోస్ట్ నేము, ఇంకా సీరియల్ నెంబరు, ఇంకా అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు పోలింగ్ స్టేషన్ ఉంది, పోలింగ్ స్టేషన్ యొక్క అడ్రస్ ఉంది, లాస్ట్ అప్డేటెడ్ ఎప్పుడు అప్డేట్ అయింది అనేది కూడా ఇక్కడ డేట్ ఉంది, ఇయర్ డేట్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఓటర్ కార్డ్ వర్కింగ్ లేదా మీ ఓటర్ కార్డ్ నెంబర్కి ఏ డీటెయిల్స్ ఉన్నాయి, మీ డీటెయిల్స్ ఉన్నాయా లేవా, మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఓటర్ కార్డ్ నెంబర్ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.